అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 36వ భాగం. రచయిత వనజ గారు. మీరు అనుకుంటున్నట్టు నేనేం పిల్లని కాదు, పిల్లల తల్లిని. నాకిద్దరు పిల్లలున్నారని సీత చెప్పడంతో మేరీకి కోపం వచ్చి ఆమె జబ్బ పట్టుకొని వెనక్కి లాగి, మీరు తప్పుగా అనుకోకండి బాబు అని చెప్పింది. అప్పటికే అభి మీద పాజిటివ్ ఫీలింగ్ ఉండడంతో అభి ఏం అర్థం కాక చూస్తుంటే, అంటే మీరు అనుకున్నట్లు ఏం కాదు అని చెప్పి ఆద్య ఇంకా ఆదిత్యని సీత ఎలా దగ్గరికి తీసుకుందో చెప్పిన మేరీ అందుకే అలా మాట్లాడింది. మీరేం అనుకోకండి అని చెప్పడంతో, గుడ్ హార్ట్ పర్సన్ సీత, నువ్వు కావాలంటే బాబుని తెచ్చుకో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని అతను చెప్పడంతో సీత కాస్త సంతోషించిన ఆద్య ఫేస్ వచ్చి మళ్ళీ డల్ అయిపోయింది. కానీ అవన్నీ విన్న ముసలోడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు. అందుకే తన బుర్రలో ఒక పథకం రచించుకొని అభిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక మేరీ సీతని కన్విన్స్ చేయడం స్టార్ట్ చేసింది. మా ప్లీజ్, నాకు ఇప్పుడే పెళ్ళొద్దని సీత అంటున్నా కూడా, చూడు సీత, మొన్న నువ్వు ఇచ్చిన షాక్కి, నువ్వు చేసిన పనులకి ఏదో చిన్నగా గుండెపోటు వచ్చింది, కానీ నువ్వు ఇలా వచ్చిన మంచి సంబంధాన్ని పెళ్ళి వద్దు అంటుంటే మాత్రం ఈ గుండె నిజంగానే ఆగిపోతుంది. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. నిన్ను ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినందుకు నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదే కదా అని మేరీ కొంచెం ఎమోషనల్గా మాట్లాడటంతో సీత మనసు మెల్లిగా కరిగినా కూడా పూర్తిగా కన్విన్స్ అవ్వకపోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మిగిలిపోయింది సీత. ఇక్కడ ఏఆర్ ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం చూస్తే, పిల్లలిద్దరూ అప్పటికి అన్నం తిని ఒక రోజు అయిపోతుంది. ఏఆర్ ఎంత బుజ్జగించినా కూడా ఆద్య కనీసం పాలైనా తాగింది, కానీ ఆదిత్య బాబు మాత్రం అసలేవి టచ్ చేయట్లేదు. అమ్మ కావాలంటూ బయటకు వేలు పెట్టే చూపిస్తున్నాడు వాడు. ఏఆర్ సీత మీద పీకల దాకా కోపంగా ఉంది. అందుకే పిల్లలిద్దరినీ పంపలేదు. ఆద్య మాత్రం నాన్న అమ్మ ఎప్పుడు వస్తుందని అంటూ అడుగుతూ ఉంటే పాపకి ఏమాత్రం చెప్పాలో తెలియని గట్టిగా గుండెకి అదుముకున్నాడు. ఆదిత్య అయితే ఏఆర్ చేయి పట్టుకొని, నువ్వు రా, పోయి అమ్మని తెద్దాం అమ్మమ్మ దగ్గర నుండి అని వాడు అంటూ ఉంటే, నువ్వు ఆదిత్య, మనం అమ్మ దగ్గరికి వెళ్ళడం కాదు, అమ్మే అన్నీ తెలుసుకొని మన దగ్గరికి వచ్చేయాలని చెప్పాడు ఏఆర్. ఇద్దరు ఇక వినరని అర్థం చేసుకున్న ఏఆర్ కొంచెం డైవర్ట్ చేయడానికి ఒక మంచి ప్లేస్ని తీసుకువెళ్ళి తాత్కాలికంగా ఇద్దరిని సీత గురించి అయితే మర్పించి తను 2 రోజుల ముందు ఏం జరిగిందో వెనక్కి వెళ్ళాడు. మేరీ కన్విన్స్ చేసిన మాటలకి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న సీత, అసలు ఎందుకు నాకే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది, మిమ్మల్ని అనాలి అని అంటూ ఆ గురించి 2 రోజుల ముందు ఏం జరిగిందో ఒకసారి గతంలోకి వెళ్ళింది తను కూడా. మేరీ ఫోన్ చేసిన తర్వాత నైట్ కశ్యప్ ఇంటికి వెళ్ళాక సీత ఏఆర్ ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. పొద్దున్నకి టిఫిన్ తినేశాక నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది సీత కొంచెం జడుచుకొని. అంటే ఒకసారి మా అమ్మని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను, తను ఒప్పుకుంటుందని నాకు నమ్మకం ఉంది. ఎవరో తెలియని చిన్నపిల్లల్ని చాలా బాగా చూసుకుంది. ఇక నేను పెంచుకుంటున్న పిల్లల్ని ఎందుకు దూరం పెడుతుంది మా అమ్మ, నేను తీసుకువెళ్తానని సీత చెప్పడంతో, అవునా సరే, మరి లీగల్గా ఆదిత్యలు అవి తీసుకుని వచ్చావు కదా, మరి ఇద్దరిని తీసుకుని వెళ్ళని సీరియస్గా చెప్పి టిఫిన్ కూడా తినకుండా ప్లేట్లో చేయగడిగేసిన ఏఆర్ ఫాస్ట్గా రెడీ అయితే, నేను హాస్పిటల్ దగ్గర వదిలిపెడతానని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు. అలా ఎలా కుదురుతుంది, మీ దగ్గర ఉంచుకోండి ఆదిత్యని, నేను తీసుకెళ్తాను, ఎందుకంటే వాడు నన్ను మిస్ అవుతాడు కదా. మా అమ్మని ఎలాగోలా కన్విన్స్ చేసి ఇక్కడే ఉండేలాగా చేసుకుని ఆద్యని కూడా చూడటానికి వస్తాను, అప్పుడు మీరు కూడా ఆదిత్యని చూడొచ్చు అని సీత అంటే, ఆమె రెక్క పట్టుకొని గుంజుతూ, అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు, పిల్లల్ని కానీ తీసుకొని వెళ్ళిపో మీ అమ్మ దగ్గరికి అని చెప్పి రెడీ అయి ఉన్న ఆద్యలను అక్కడే ఉంచాడు. అతను ఏం చేస్తున్నాడో తెలియక గమ్మున ఫ్లోలో వెళ్ళిపోవడం తప్ప సీతకి ఇంకో ఆప్షన్ కనపడలేదు. హాస్పిటల్ ముందు పిల్లలిద్దరిని తీసుకొని మేరీ దగ్గరికి వచ్చిన సీత తన తల్లి ఇంకో 2 పిల్లల్ని చూసుకుంటున్న తనని వాళ్ళని వదిలేయమనడంతో ఆశ్చర్యంగా చూసింది సీత. పెంచుకున్న మమకారమో లేక ఇంకోటో కొంచెం మేరీ మీద గట్టిగా అరిచిన సీత తీరుని బట్టి గుండె మీద చేసుకుని కుప్పకూలిపోయింది మేరీ. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో అని చూసి వాళ్ళని వదిలిపెట్టక సైడ్ కార్కి ఆపుకొని ఉన్న ఏఆర్ మేరీ అలా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఫాస్ట్గా వెళ్ళి హాస్పిటల్ నుంచి ఒక స్ట్రెచర్ని పిలిపించి అడ్మిట్ చేశాడు. డాక్టర్స్ వెంటనే రియాక్ట్ అవుతూ ఆమెకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చిందని కన్ఫర్మ్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్టెంట్ వేసే అవసరం రాకపోవడంతో అప్పటి వరకు ఐసీయూ బయటే బాధగా కూర్చున్న సీతను కనీసం ఏఆర్ పలకరించలేదు. ఏఆర్ పిల్లలిద్దరినీ ఆమె కోసమే వదిలిపెట్టి నిలబడి ఉన్నాడు. డాక్టర్ బాగా కావాల్సిన వాళ్ళు ఒకరు వెళ్ళి త్వరగా మాట్లాడొచ్చేయండి అని చెప్పడంతో సీత ఒళ్ళో ఉన్న ఆద్యని కిందకు దింపేసి ఆదిత్యని పక్కన కూర్చోబెట్టి ఫాస్ట్గా మేరీ ఉన్న ఐసీయూలోకి వెళ్ళింది. అమ్మ అంటూ సీత మేరీ చేయి పట్టుకోకపోతే ఆక్సిజన్ మాస్క్ తీసిన మేరీ సీత చేతిని నెట్టేస్తూ, నువ్వు నాకు
కూతురివే కాదు, నిజంగా నా కూతురు అయ్యుంటే నా కోసం ఆ పిల్లలే ఎక్కువయ్యారు కదా నీకు. నేను చచ్చిపోయినా నీకెందుకంటూ ఆక్సిజన్ మాస్క్ని పూర్తిగా తీసేయడంతో సీత కంగారు పడిపోతూ మళ్ళీ అదే పెడుతూ, అలా అనకమ్మా, నాకు అందరికంటే నువ్వే ఎక్కువ. ఇక నుండి నీ మాటే నేను వింటాను ప్రామిస్ అని మేరీ చేతిలో చేయి వేసింది. దాంతో ఆవిడ కాస్త సంతోషించేలోపే జూనియర్ డాక్టర్, మేడం మీరు ఇంకా వెళ్ళండి, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అని చెప్పడంతో బయటకు వచ్చిన సీత డైరెక్ట్గా ఏఆర్ దగ్గరికి వెళ్ళి అతనికి నమస్కారం చేస్తూ, సార్, మీ పిల్లల కోసం నేను మా అమ్మను దూరం చేసుకోలేను, దయచేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అంటూ తన గుండె రాయి చేసుకుని మాటలు ఏఆర్తో రెండోసారి అతని గుండెల్ని ముక్కలు చేసింది సీత. అతనికి తెలుసు ఆమె అలాగే అంటుందని, కానీ ఎక్కడో చిన్న హోప్, అందుకే ఇంకా ఓపికగా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఏఆర్. సీత అన్న దానికి ఏమీ మాట్లాడకుండా హాస్పిటల్ బిల్ని క్లియర్ చేస్తూ ఉంటే, సీత, మా అవసరాలు మా కష్టాలు మేము చూసుకోగలం, మీ జాలి దయ నాకేమీ అవసరం లేదు అని అంటే, నేను కూడా ఏమీ ఫ్రీగా ఇవ్వడం లేదు, నీ శాలరీలో కట్ చేసుకొని మీ ఆఫీస్ నుండి తీసుకుంటానని చెప్పి ఆదిత్యలో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆదిత్య బాబుని కొంచెం లాగినట్లుగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఏఆర్ కన్నీళ్లు దిగమింకొని మొండిగా అలాగే కూర్చొని అక్కడే ఉండిపోయింది సీత. మేరీ ఎటు సీతని ఒక రోజులో పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చాలాసేపే చేసింది. కానీ ఎంత చేసినా సీత పూర్తిగా ఒప్పుకోకపోవడం, ఆమె చెయ్యి తన తల్లి తల మీద పెట్టుకొని, నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకుంటే నేను చచ్చినంత ఒట్టు కాదు, నిజంగానే చనిపోతాను సీత అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడంతో సీత పీక మీద కత్తిలాగా అయింది పరిస్థితి. కానీ ఇంకా చేసేదేం లేక తలవంచక తప్పలేదు సీతకి. అయినా ఇప్పుడే మాటలు అన్నారు అంటే ఇంకా పెళ్లి జరగడానికి సమయం పడుతుంది, ఆలోపు మా అమ్మ అభిప్రాయం మారొచ్చని అనుకుంటున్న సీతకి నెత్తి మీద పిడుగు పడ్డట్టు ఈసారి అవ్వితో పాటు జ్వాల, మార్తాండ కూడా వచ్చి ఇంట్లో కూర్చున్నారు. సీత ఫాస్ట్గా రూమ్లోకి పడుకున్న మేరీని తీసుకొచ్చి వాళ్ళ ముందర నిల్చోబెట్టింది. మేరీ వినయంగా వాళ్ళందరికీ నమస్కారం చేస్తే జ్వాల మాత్రం అలాగే చూస్తూ ఉంది సీత వైపు. తను తాతయ్య చెప్పింది నిజమేనా అని అనుకుంటూ, ముసలోడు ఇంకోసారి కనీసం మీకు ఇష్టమేనా అని అడగకుండా, మా అబ్బాయి జాతకంలో చిన్న దోషం ఉంది, ఇంకో 10 రోజుల్లో వాడికి 28 సంవత్సరాలు పూర్తయిపోయి 29 వస్తాయి, ఆలోపు పెళ్లి చేయాలని సిద్ధాంతి గారు చెప్పారు, అందుకోసం ఆయన అడిగితే ఎల్లుండి పొద్దున్నే మంచి ముహూర్తం ఉంది అన్నారు, మీకు అన్నీ సరే అయితే ఆ ముహూర్తానికి వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని మార్తాండ ముసలిబుర్రలో పథకం ప్రకారం చెప్పడంతో మేరీకి ఈ కాళ్ళు చేతులు ఏమీ ఆడడం లేదు. కనీసం 1 నెల 2 నెలలైనా పడుతుందన్నది కాస్త 2 రోజులు అయ్యేసరికి ఆమెకు కూడా కాస్త టెన్షన్గానే ఉంది. వెంటనే ఆ టెన్షన్ని క్యాచ్ చేసిన జ్వాల, ఆంటీ మీరేమీ కంగారు పడకండి, మీరు జస్ట్ మీ అమ్మాయిని తీసుకొస్తే చాలు, మిగతా పనులు ఖర్చులన్నీ కూడా మేమే చూసుకుంటాం, మీరు మండపంకి వస్తే చాలు అని చెప్పడంతో మేరీ కూడా ఆలోచించిన విధానానికి అది కూడా కరెక్టే అనిపించి వెంటనే ఒప్పేసుకుంది. ఎలాగో సీత తన మీద ఒట్టేసింది కాబట్టి ఏమీ అనదన్న ధైర్యంతో మార్తాండ ముసలి మీసాల్ని పైకి ఎగరేయడంతో ఈసారి ఇంకో వంకర్ నవ్వు ఆయన పెదాల మీద విరబూసింది. అవి మాత్రం వీళ్ళెవరి మాటలు వినకుండా సీతకి ఓపెన్గా సైడ్ కొట్టుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు. ఇక సరే మేము వెళ్ళి వస్తాము, మీకు ఆరోగ్యం బాగాలేదని విన్నాను, జాగ్రత్త అని చెప్పిన జ్వాల సీతని చూస్తూనే వెనక్కి వెళ్ళిపోతే, అభి సీత దగ్గరికి వెళ్ళి, మన పెళ్ళయ్యాక మీ మమ్మీ నేను విడదీయము, తనని మనతో పాటే ఉంచుకుందాం, నువ్వు ఆవిడ కోసమే టెన్షన్ పడుతున్నట్లుగా ఉన్నావు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రజెంట్ సీత మనసులో ఎవరూ లేరు కాబట్టి అతని మీద ఆల్రెడీ కొంచెం పాజిటివ్ ఫీల్ ఉన్నా కూడా సీత ఇప్పుడు అతను అలా చెప్పడంతో సెకండ్ స్టెప్ పాజిటివ్నెస్ని పెంచుకుంటూ డెస్టినీకి తలవంచాలి అన్న ఇదితో ఆమె నమ్మేసి సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ కల్లా తమ ఇంటికి పెళ్లి చీరలు 2 కొన్ని నగలు ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ కూడా రావడంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు తల్లి కూతుర్లు. మేరీకి తనకంటూ ఎవరూ లేరు, ముందు ఉన్న భర్త ఇప్పుడున్న కూతురు తప్ప. అందుకే ఊరికే పేరుకు ఆ క్వార్టర్స్లో వాళ్ళకి ఇచ్చి ఇన్వైట్ చేసి ఇల్లు శుభ్రం చేయడంలో పడిపోయింది. మధ్యాహ్నానికి ఇల్లు కొంచెం నీట్గా అయ్యేసి సీత చేసిన వంట తిని కాసేపు రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇటు కశ్యప్ పెళ్లి కార్డు పట్టుకొని అయాన్ వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. సాయంత్రంకి తనకు తెలిసిన పద్ధతిలో సీతకి మేరీ ఒకటే పసుపు నలుగు పెట్టించి స్నానం చేసి చీర కట్టింది. సీత, మీ అత్తింటి వారు పూర్తిగా హిందువులైనట్లున్నారు, తర్వాత నీకు కుదురుతుందో లేదో ఒకసారి చర్చికి వెళ్ళొద్దామని సీత మేరీ ఇద్దరు కలిసి క్యాబ్ బుక్ చేసుకొని చర్చికి వెళ్ళారు. పిల్లలిద్దరికీ ఆ రోజు సాయంత్రం బయటకు తీసుకెళ్ళిన ఏఆర్ వాళ్ళు కొంచెం 50% డైవ్ అవడంతో మెల్లిగా ఇద్దరితో ఫుడ్ తినిపించి బాల్స్తో
అక్కడ గ్రౌండ్లో ఆడుకుంటున్న ఇద్దరిని దూరం నుండే చూస్తూ ఉంటే కాల్ వచ్చింది అతనికి. హలో, ఫోన్ లిఫ్ట్ చేశాక అన్నాడు ఏఆర్. హాయ్, చాలా హ్యాపీగా ఉన్నట్లున్నారు ఇప్పుడు అని అంటూ అటువైపు వాళ్ళు అనేసరికి నా హ్యాపీనెస్ని పక్కన పెట్టి ఇప్పుడు నాకెందుకు కాల్ చేశారో అది చెప్పు, ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్నా అని ఏఆర్ అడగటంతో అవును, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్నే అని అంటూ పెళ్ళికి ఏం గిఫ్ట్ తీసుకుని వెళ్తున్నావు అని అటువైపు వాళ్ళు అడగటంతో కశ్యప్ పెళ్లి కోసం తను కార్డు వచ్చింది కాబట్టి నేను ఇవ్వదలిచిన గిఫ్ట్ తీసుకువెళ్తాను, నీకెందుకని అడిగాడు ఏఆర్ కూడా. తమను కశ్యప్ అండ్ మానసిల పిల్ల అనుకుంటున్నారేమో, అలా అనుకుంటుంది నీ పొరపాటే. మీ పిల్లలకి 10 రోజుల పాటు తల్లిగా సేవలు చేసిన శ్రీ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీత గారి పెళ్లి కాబట్టి మీరు గిఫ్ట్ తీసుకువెళ్ళాలి కదా అని అటువైపు వాళ్ళు చెప్పడంతో ఏఆర్ నొసలు ముడిపడింది. ఏం మాట్లాడుతున్నామని ఏఆర్ గట్టిగా అడిగేసరికి అటువైపు వాళ్ళు చెప్పింది విని ఏఆర్ పిడికిలి బిగుసుకుంటే వెంటనే ఒకరికి కాల్ చేశాడు అతను. అటువైపు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి తను విన్నది నిజమే అని అనుకున్న ఏఆర్ ఫోన్ పాకెట్లో పెట్టుకొని సైడ్ స్మైల్ ఇస్తూ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆటల్లో పడిపోయాడు. చర్చికి వెళ్ళిన మేరీ సీతతో ప్రేయర్ చేయించి అక్కడ ఉన్న ఫాదర్కి సీత పెళ్ళి మంచిగా జరగాలని, ఆమె లైఫ్ బాగుండాలని, ఆమెని బ్లెస్ చేయమని చెప్పడంతో ఫాదర్ ప్యూర్ హార్ట్తో బ్లెస్ చేశాక అప్పటికే కొంచెం కాదు బాగానే నైట్ అవ్వడంతో మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకునే లోపు వాళ్ళ ముందర ఒక కారు వచ్చి ఆగింది. మేరీ ఎవరా అని భయపడుతూ చూస్తూ ఉంటే అతను మేడం మీకోసమే వచ్చాను, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి అని అంటూ అతను అంటే ఎవరు మీరు అని అంటూ కాస్త కోపంగా అడిగింది మేరీ. సీత మాత్రం సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంది. అభి సార్ పంపించారని చెప్పి డ్రైవర్ వెంటనే అభికి కాల్ చేసి మేరీతో మాట్లాడమని చెప్పడంతో అతను చెప్పాక కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ బాబు అని చెప్పి కారులో కూర్చుంది మేరీ విత్ సీత. ఇంటికి వెళ్ళాక సీతని వెంటనే ఒక గంట సేపు రెస్ట్ తీసుకోమని చెప్పింది మేరీ. డ్రైవర్ అక్కడే ఉండటంతో తర్వాత విషయాలు తనకి అంతగా తెలియవు కాబట్టి అభికి కాల్ చేస్తే అతను మాత్రం మీకు హెల్ప్ చేయడానికి జ్వాల అక్కడికి వస్తుందంటే మీరేం టెన్షన్ తీసుకోకండి, అంతా తను చూసుకుంటుందని చెప్పాడు. కొంచెం రిలీఫ్ ఫీల్ అయింది మేరీ. చెప్పినట్టుగానే మరో గంటలో తమ ఇంట్లో ఉన్న జ్వాలని చూస్తూ ఆమె కొంచెం మర్యాదలు చేసిన మేరీ ఆంటీ మీరు కూడా కాసేపు రెస్ట్ తీసుకోండి, ఎర్లీ మార్నింగ్ 2కి అలా మండపంకి వెళ్తే సరిపోతుంది, నేను రెడీ చేస్తానని చెప్పడంతో వెళ్ళి రెస్ట్ తీసుకుంది మేరీ. నిద్ర మానుకొని మరి ఎప్పుడు అభి సీతల పెళ్లి జరుగుతుందని వెయిట్ చేస్తూ ఉన్న జ్వాల 2 ఎప్పుడు అవుతుందా అని అనుకుంటూ ఇల్లు మొత్తం తిరుగుతూ అబ్జర్వ్ చేసింది. 1:30 అయిన టైంలో సీతని నిద్రలేపి స్నానం చేయించి రమ్మని చేసొచ్చాక సీత చీర కట్టుకుంటే మిగతా అలంకరణ మొత్తం జ్వాలనే చేసేసింది. బంగారంతో సీతని నింపేసి నువ్వు చాలా లక్కీ తెలుసా, అభిని పెళ్లి చేసుకుంటున్నావు, రియల్లీ హీ ఈజ్ వెరీ గుడ్ అని అంటూ ఒక 2 బిస్కెట్లు వేసేసింది జ్వాల. అలాగైనా సీత మనసులో అభి గురించి కొంచెమైనా పాజిటివ్ అయిపోతుంది అని, అంతా మంచివాళ్ళు అయితే మీరు తనకి మరదలు అవుతారని విన్నాను, మరి మీరే చేసుకోవచ్చు కదా అని అడిగింది సీత జ్వాలని. చాలాసార్లే ప్రయత్నించాను కానీ కుదరలేదు అని అంది జ్వాల. అలా అనుకొని జస్ట్ నవ్వి సైలెంట్ అయిపోయి కంప్లీట్గా ఆమెను రెడీ చేసి మేరీ కూడా రెడీ అయిన తర్వాత మండపంకి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. కథ కొనసాగుతుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మన సీత పెళ్ళి అభితో అవుతుందా లేక ఏఆర్తోనా? మీరేమనుకుంటున్నారు? తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.